మనం సమాజంలో ఒకరితో ఒకరం కలిసి జీవిస్తున్నప్పుడు ఎదుటివారి విలువ కంటే మన విలువ తక్కువ అని ఎప్పుడూ భావించకూడదు. మన పద్ధతులు సక్రమంగా ఉన్నప్పుడు ఎదుటివారి పద్ధతులను రూపురేఖలను మన పద్ధతిలో రూపురేఖలుగా మార్చుకోకూడదు. అలా మార్చుకోవడం ద్వారా ఏం జరుగుతుందో ఈ కథ ద్వారా తెలుసుకుందాం. పులిగా మారిన నక్క. పులి దర్జాగా అడవిలో తిరుగుతూ ఉంటే అన్ని జంతువులు ఈ పక్క ఆ పక్క భయంతో పారిపోతూ ఉండేవి. అది చూసి ఒక నక్క చాలా కుళ్ళుకునేది. అన్ని జంతువులు పులికి భయపడతాయి, దీనికి కారణమేమిటి అని ఆలోచిస్తే కారణం పులిచారలే అయి ఉంటాయని అనుకుంది. అనుకున్నదే తడవుగా ఒక కంసాలాడి దగ్గరికి వెళ్ళి అలా పులిచారలు పెట్టమని అడిగింది. అతను బాగా ఇనుప కడ్డీ కాల్చి వాత పెట్టాడు. ఒక వాత పెట్టేసరికి భరించలేక కేకలు పెట్టి, చారలు కావాలి కానీ నొప్పి కాదు, ఇంకేదైనా చేయి అంది నక్క. అయితే రంగులు పులివించుకో అన్నాడు కంసాలాడు. రంగులు వేసేవాడి దగ్గరకు వెళ్ళి రంగులు పులవమని అడిగింది. అతను నక్క అడిగినట్టే రంగులద్దాడు. ఆ రంగులు చూసుకొని మురిసిపోయింది నక్క. వెంటనే అడవిలోనికి వెళ్ళి పులిలాగా గాడ్రించబోయి ఒక ఊల పెట్టింది. ఆ ఊల విని పారిపోబోతున్న జంతువులు కూడా దాని చుట్టూరా తిరుగుతూ ఆశ్చర్యంగా చూశాయి. ఇంతలో వానపడి నక్క తన పైన అద్దించుకున్న చారలన్నీ నీళ్ళల్లో కలిసి చెరిగిపోయాయి. ఇది చూసి చిన్న చిన్న జంతువులు కూడా నక్కను వెక్కిరించడం మొదలుపెట్టాయి. ఒకళ్ళని చూసి మన తీరు మార్చుకోకూడదని నక్కకు ఆ రోజు నుంచి బాగా తెలిసొచ్చింది. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని కథల కోసం కథా సమయాన్ని సబ్స్క్రైబ్ చేయండి.